చిత్తూరు గ్రంథాలయం శాఖ ఆధ్వర్యంలో 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముగింపు వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా పుస్తక పఠనాన్ని అలవర్చుకొని దాని ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమోంటోలు, సర్టిఫికేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు మరియు అధికారులు పాల్గొన్నారు. అలాగే శ్రీ ఎస్ మొహమ్మద్ ఆజాద్ గారు, డిప్యూటీ డైరెక్టర్ అడల్ట్ ఎడ్యుకేషన్. అలాగే శ్రీ శ్రీనివాసులు గారు, సెక్రటరీ ఆఫ్ లయన్స్. ముఖ్యంగా పిల్లలకి గ్రంథాలయం గురించి ఒక 2 hours చెప్తా, ఎక్కువ చెప్పను, ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు. నా నామినేషన్ లో చూస్తే 6th class, అంటే నిజంగా కూడా 6th class నేను చదివింది. బట్ ప్రపంచాన్ని ఎక్కువ చూశాను కాబట్టి జ్ఞానం, విజ్ఞానం ఇవన్నీ సొసైటీ నేర్పింది. సొసైటీ మనకి ఏమి ఇచ్చిందిరా అంటే సొసైటీ అన్ని ఇస్తుంది, మనం సొసైటీని ఫాలో అప్ చేస్తేనే. సైడ్కి వచ్చాను, మీరు వీడియో కాదురా, వాళ్ళ పిల్లలు చూసి వినాలి అని ఉంటారు, మీరే అడ్డం ఉంటే వాళ్ళకి. సో గ్రంథాలయంకి మీరు ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ప్రపంచానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఒక గ్రంథాలయంలో దొరుకుతుంది. సరే, ఒకప్పుడు అంటే గ్రంథాలయము, పుస్తకాలు, బుక్లు, టెక్నాలజీ లేనప్పుడు మనము గ్రంథాలయాన్ని వాడుతూ ఉన్నాం బుక్స్ రూపంలో. ఈ రోజంతా టెక్నాలజీ, AI దాకా వచ్చేసాం. ఇప్పుడు నేను మాట్లాడేది నేను లేకపోయినా కూడా నా వాయిస్ ఒక్కసారి రికార్డ్ అయితే నేనే మాట్లాడినట్టు నా వాయిస్ తో మీకు స్పీచ్ ఇచ్చేవచ్చు ఎక్కడి నుండి అయినా కూడా. అంటే అంత హై టెక్నాలజీకి ఈరోజు ప్రపంచం రీచ్ అయిపోయింది. మీ దగ్గర మొబైల్స్ ఉంటే మీ మొబైల్లో ఎక్కువ గేమ్స్, యూట్యూబ్